తిరుమల లడ్డు కల్తీ పైన సిట్టు దర్యాప్తు దాదాపు 13 నెలలుగా సాగింది. ఆ దర్యాప్తులో ఏం తేలిందంటే కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టుగా పాత్రధారులు నిందితులుగా చేర్చి సూత్రధారులు వదిలేశారు అనే చర్చ ప్రజల్లో గట్టిగా నడుస్తుంది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పనే మొత్తం సూత్రధారి అన్నట్టుగా సిట్ ఛార్జ్షీట్ ఉంది. జనాలు దీనైతే నమ్మటం లేదు. ఛార్జ్షీట్ నెల్లూరు కోర్టులో వేసిన తర్వాత సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందట. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, మాజీ ఈఓ ధర్మారెడ్డి, టీటీడీ ఫైనాన్షియల్ అడ్వైజర్ బాలాజీల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆ నివేదికలో ఉందట. సిబిఐ లాంటి ఒక దర్యాప్తు సంస్థ యాక్షన్ తీసుకోమంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం తప్పిస్తే ఇంకో మార్గం ఉండదు. ఈ ముగ్గురు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది సిట్ చేసిన ప్రధాన ఆరోపణ. అంటే టీటీడీ పాలక మండలి టెండర్ రూల్స్ మార్చినప్పుడు అప్పుడు ఈఓగా ఉన్న సింఘాల్ను అలా మార్చడాన్ని అడ్డుకోలేదని సిట్ ఆ నివేదికలో పేర్కొందట. అప్పుడు రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉంది జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. ఒకవేళ సింఘాల్ చెప్పిన వినే రకమా సుబ్బారెడ్డి సింఘాల్ను ట్రాన్స్ఫర్ చేసి జీఐడీలో రిపోర్ట్ చేయమన్నారు. మరి ధర్మారెడ్డి బాలాజీల మీద కూడా యాక్షన్ తీసుకోవాలిగా. బాలాజీ ప్రస్తుతం టీటీడీలోనే ఉన్నాడు కాబట్టి రేపో మాపో బాలాజీని టీటీడీ నుంచి కదిలిస్తారు. మరి ధర్మారెడ్డి సంగతి ఏంటి? ఎలా యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికే ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారని అయితే చెప్తున్నారు. మరి ఒకవేళ సిట్ ధర్మారెడ్డిని నిందితుడిగా చేర్చినట్టయితే కోర్టులో విచారణ జరిగి శిక్ష పడేది. సిట్ ఆ పని చేయలేదు. అయితే ప్రభుత్వం దగ్గర ఒక ఆప్షన్ అయితే ఉందని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టి విచారించవచ్చు. కోర్టు విచారణలో మాత్రం ప్రూఫ్స్ చూపెట్టాలి. అప్పుడే శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ధర్మారెడ్డిని తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. ఏం చేసినా తన చేతికి మట్టట్టకుండా చేస్తాడనే పేరుంది. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ కల్తీనయ్య ఎపిసోడ్ మొత్తంలో కింగ్ ఎవరన్నా ఉన్నారంటే అది సుబ్బారెడ్డి. టెండర్ నిబంధనలు మార్చిన సుబ్బారెడ్డి సేఫ్గా ఉన్నాడు. నిబంధనలు మార్చడంలో తనకు సంబంధం లేకపోయినా అప్పుడు ఈవోగా ఉన్నాడు కాబట్టి అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు పడిపోయింది. మరి నిబంధనలు మార్చడంలో కర్త కర్మ క్రియ అయిన సుబ్బారెడ్డిపై మాత్రం చర్యలే ఉండవా? ఆ నిబంధనలు మార్చడం వల్లే కదా కల్తీనే తయారు చేసే కంపెనీలు ఎంటర్ అయ్యాయి. అలాంటి సుబ్బారెడ్డి నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నాడో అది సిట్టే చెప్పాలి. అందుకే అనేది జగన్ గ్యాంగ్ అవినీతి చేయటంలో, వ్యవస్థలను మేనేజ్ చేయటంలో, తప్పించుకోవటంలో తోపులు అని. తిరుమల లడ్డూ కల్తీ కేసులో సుబ్బారెడ్డి తప్పించుకోవటమే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ.